Who am I? So the first things first, let's start with a story. Microphone check, make it a microphone check. Give it a microphone, I make it a microphone dead. When I was at the age of 15, I researched about how to earn money. Then I found YouTube and I stepped into it only for earning purpose at the initial stage. It became very difficult to get views and major part is editing. It became challenging to a new person like me. Later I realized that earning through YouTube is not easy as we think. Anyway, I love the making process and now it became passion to me. This instance changed my life forever. What I am today is only because I did what I loved doing. Now I am 19, still confused, still ambitious, still following what I love, YouTube. And I am gonna do what I have always wanted to do, inspire. Mic testing 1 2 3. హాయ్, దిస్ ఈజ్ వంశీ. ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో లాగా అనమాట. ఫస్ట్ టైం కెమెరా ముందు నుంచొని చెప్పడం అంటే కొంచెం నర్వస్గా ఉంది. ఎనీవే, మీరు చూసినట్లయితే మన ఛానల్ లోగో అయితే చేంజ్ చేసాం, అలాగే ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసాం. తెలుగు డేంజర్ జోన్ నుంచి వంశీ జర్నీ అని నేమ్ చేంజ్ చేయడానికి పెద్దగా రీజన్ అయితే ఏం లేదు. అలాగే మెయిన్ ఏం వచ్చేసరికి ఏంటంటే, ఏదో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి కోట్లు సంపాదిద్దామని అయితే కాదు. జస్ట్ గోన క్రియేట్ మై మెమోరీస్. అంటే ఇది నాకు మెమోరీస్గా ఉంటాయి. మనీ అనేది చాలా సెకండరీ పార్ట్. చాలామంది ఏదో చాలా వస్తాయి అనుకుంటారు. యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయడం అయితే చాలా కష్టం. ఎన్ని వ్యూస్ వచ్చినా చాలా తక్కువగానే వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఉండదు యూట్యూబ్ అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది అప్కమింగ్ వీడియో అని అడుగుతున్నారు. దాని గురించి అయితే నేను త్వరలోనే అప్డేట్ ఇస్తాను. అలాగే మొన్న కొంతమంది పోల్ పెడితే కొంచెం వేరే దానికి 3 పోల్ పెడితే ఒక దానికి రియాక్ట్ అయ్యారు. నేనైతే దానికి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత రియాక్షన్ వస్తుందని. బట్ ఎనీవే, ఆ వీడియో అయితే చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఒక వీడియో చేయాలంటే మాకు బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ అయితే ఉంటుంది. అనుకున్నమ్మటనే ఓవర్ కెమెరాతో చేయలేము. దానికి చాలా స్క్రిప్ట్ ఉంటుంది, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ అయితే ఉంటుంది. ఎనీవే, ఆ వీడియో అప్డేట్ అయితే మీకు త్వరలో ఇస్తాను. ఇక ఫ్యూచర్లో నేను కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే మీలో ఎవరైనా ప్రొఫెషనల్ థంబ్నెయిల్ ఎడిటర్స్ ఉంటే కనుక నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ అండ్ మెయిల్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. చాలా సపోర్ట్ చేశారు నన్ను అయితే. నెక్స్ట్ వీడియో అని అడుగుతున్నారు. ఎనీవే, వీడియో విల్ బి సూన్ అనమాట. ఫ్యూచర్లో మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, సీ యూ బ్యాక్.